ఇవాళ స్ప్లెండర్ ప్లస్ మైలేజ్ టెస్ట్ చేస్తున్నా. 1 లీటర్ పెట్రోల్ తోటి చేద్దామంటే ఆరిపోతాం. మరి 60-70 ఇస్తే అంత తిరగలేం, మన అంత టైం లేదు. అందుకే హాఫ్ లీటర్ తోటి చేస్తున్నా. అప్పట్లో స్ప్లెండర్ ప్లస్ అంటే చాలా ఫేమస్ బండి కదా, అందరికి మంచి మంచి మెమోరీస్ ఉంటే మేమైతే నలుగురు ఎక్కి తిరిగేటోళ్ళం ఈ బండి మీద. మీకు కూడా ఇట్లాంటి మెమోరీస్ ఏదైనా ఉంటే కామెంట్స్ లో షేర్ చేయండి. సో ఈ సోడా బాటిల్ ఉన్నది పర్ఫెక్ట్ గా హాఫ్ లీటర్ పెట్రోల్. సో ఆ గ్రీన్ బాటిల్ నేమో ఎక్స్ట్రా పెట్రోల్ తీసుకున్నా. బండ్లో పెట్రోల్ ఏం లేదు, మొత్తం తీసేసిన. బట్ ఎంటీ అయిపోయే వరకు నడిపి అప్పుడు హాఫ్ లీటర్ పెట్రోల్ పోసి రీడింగ్ నోట్ చేసుకుని అప్పటి నుంచి చెక్ చేద్దాం. ఓకే, సో బయలుదేరినేమో ఎంటీ కాగానే హాఫ్ లీటర్ పెట్రోల్ పోసేస్తా. మీరు ఎంత మైలేజ్ ఇస్తుంది అనుకుంటున్నారు హాఫ్ లీటర్ కి కామెంట్ చేయండి. 1 కిలోమీటర్ కూడా రాలేదు, ఆగిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న హాఫ్ లీటర్ పెట్రోల్ పోసేద్దాం. సో పెట్రోల్ అయితే పోసేసినాం. ఒకసారి మీటర్ రీడింగ్ చూడండి, 81,200.8 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడ నుంచి పర్ఫెక్ట్ గా హాఫ్ లీటర్ కి ఎంత వస్తుందో చెక్ చేద్దాం పదండి. స్ప్లెండర్ ప్లస్ మన ఇండియాలో టాప్ సెల్లింగ్ బైక్. ఫస్ట్ జనరేషన్ స్ప్లెండర్ 1994 లో రిలీజ్ చేసిర్రు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టిల్ నౌ మన ఇండియాలో టాప్ సెల్లింగ్ బైక్ స్ప్లెండర్ ప్లస్. అంతేకాదు ప్రపంచంలో సెకండ్ ప్లేస్ లో ఉంది సేల్స్ లో. ఈ బండి చాలా డ్యూరబుల్, చాలా ఎకనామికల్. ఒకప్పుడు అయితే అందరు యూత్ అంకుల్ అని ఏ తేడా లేదు, ప్రతి ఒక్కరు ఈ బండి వాడేది. సో మేము కరీంనగర్ లోకల్ మొత్తం తిరిగినాము. వీడియోస్ అన్ని మీరు చూస్తున్నారు కదా, అన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేసిన, అయినా కానీ అన్ని పెట్టలేకపోయింది. ఎందుకంటే 1.5 మినిట్ లో కంప్లీట్ చేద్దామన్న టార్గెట్ అన్నట్టు. లాస్ట్ కు బండి అయిపోయింది. చలో రీడింగ్ చూసేసి లెక్కలు చేసేద్దాం పదండి. సో చూసారు కదా, 81,233.1 కిలోమీటర్స్ ఉంది రీడింగ్. సో ఎక్స్ట్రా పెట్రోల్ పోసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో మనం క్యాలిక్యులేషన్ చూసినట్టయితే, సో మన స్టార్టింగ్ రీడింగ్ వచ్చేసి 81,200.8, ఇప్పుడేమో 81,233.1. సో మైలేజ్ చేస్తే 32.3 కిలోమీటర్స్ వచ్చింది. అంటే లీటర్ కి 64.6 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది అనమాట. 1 కిలోమీటర్ కి ₹70 పడుతుంది. మొత్తం లోకల్ అనేది తిరగడం 40 కిలోమీటర్స్ మ్యాక్స్ స్పీడ్ తోటి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చింటూ వీడియోస్. థ్యాంక్ యూ.